దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడిన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానమునకు ముందర వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనలు 37-39. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నీతిమంతులకు కలుగు రక్షణ గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని బిడ్డలకు, నీతిమంతులకు శ్రమలు, బాధలు తప్పవు అని కీర్తనకారుడు నేటి ధ్యాన వాక్యంలో తెలియజేస్తున్నాడు. నీతిమంతులకు, దేవుని బిడ్డలకు శ్రమలు తప్పవట. నిత్యము ప్రార్థన చేసుకుంటూ నీతిమంతముగా జీవించే బిడ్డలందరికీ, యెహోవా దేవుని యందే విశ్వాసం ఉంచుకున్న వారికి కూడా అనుకున్నవి వెంటనే జరిగిపోవాలని ఆశపడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి బహువిశ్వాసముతో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని మనం అడిగిన వెంటనే ఇప్పటికిప్పుడే మనకి జరగలేదే అని నిర్లక్ష్యంగా మాట్లాడుకోకూడదు, విసుగు చెందకూడదు. మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. అదే నిరీక్షణ. అట్టి నిరీక్షణ గల వారికి దేవుని కాపుదల తప్పక లభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 37వ సంకీర్తన 18లో ఏమంటున్నాడంటే, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడనియు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచునన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంత నిరీక్షణ గల వారికి దేవుడు సహనాన్ని కూడా అనుగ్రహించి నీతిమంతులుగా జీవించేలా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులను కేడెముతో కప్పినట్లు దేవుడు వారిని దయతో కప్పుతాడని కీర్తనకారుడు 5వ సంకీర్తన 12వ వచనములో తెలియజేస్తున్నాడు. నీతిమంతులు వారి నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33లో మనము చూస్తున్నాము. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుననియు తన విశ్వాసం వలన తను ఎదురుచూచు దేవుని అందలి ఘనత తప్పక జరుగుననియు అది జాగు చేయక వచ్చుననియు ఆలస్యముగా వచ్చినను దాని కొరకు దేవుని యందు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలని హబక్కూకు ప్రవక్త వ్రాసిన గ్రంథము 2వ అధ్యాయం 3-4 వచనాల్లో తెలియపరుచుతున్నాడు. ఆ ప్రకారంగా హబక్కూకు ప్రవచనాన్ని దేవుడు మన ఎడల అద్భుత కార్యము జరిగించాలని విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలి. నిరీక్షణ అనేది సిగ్గుపరచదు, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా మనము ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, ప్రేమగల నాయనా, నీకు స్తోత్రములు.
నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మాకు రక్షణాధారము నీవే గనుక నాయన, మేము బాధ కలిగినప్పుడు కూడా నీ ఆశ్రయదుర్గమే మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమును వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.